హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే నేను వాడతాను. ఈ ఒక్క సమీకరణంతోనే ఫలితాలు తారుమారు కాబోతున్నాయండి. సో మరి ఎందుకు ఏమిటి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఏపీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని జగన్ ధీమాగా ఉన్నారు. ఇదే సందర్భం 2019లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువగా వస్తాయని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారండి. సో 151 అసెంబ్లీ 22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువగా సో ఈ ఎలక్షన్స్లో వస్తాయన్నట్టుగా జగన్ పార్టీ నేతలు జరిపిన సమీక్షలో కూడా చెప్తూ ఉన్నారండి. ఇందుకు గల కారణం జగన్ కోసం పనిచేసిన హైప్యాక్ ముఖ్యులు అనేది విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా పెరిగిన ఓటింగ్ శాతం అనేది ప్రతిపక్షాలకు అనుకూలమని ప్రచారం సాగుతోంది. దీనిపైన జగన్ వద్ద జరిగిన సమీక్షలో పూర్తి స్థాయిలో చర్చ జరిగిందండి. మరి పూర్తిగా పాజిటివ్ ఓటింగ్తోనే తిరిగి అధికారంలోకి వస్తామని జగన్ విశ్వాసనీయత అయితే వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ నేతలు చెప్తూ ఉన్నారండి. సో జగన్ గారు అయితే 100% కాన్ఫిడెంట్గా ఉన్నట్టు చెప్తున్నారు. సో పోలింగ్ సరళిని గమనించిన తర్వాత వైసీపీ నేతలు పూర్తిగా ఒక అంచనాకు వచ్చారని, అలాగే జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఓటుగా మారిందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా గ్రేటర్ రాయలసీమ జిల్లాలో కూడా ఎక్కువ స్థానాలు గెలుస్తామని అయితే అంచనా వేస్తూ ఉన్నారండి. అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి విశాఖ జిల్లా వరకు కూడా కూటమి పైచేయి ప్రచారం సాగుతున్న పోలింగ్ మాత్రం భిన్నంగా జరిగిందని అంచనాలు అయితే జగన్ కోర్ టీం విభేదిస్తోంది. ఈ 5 జిల్లాల్లో పోటాపోటీగా సీట్లు దక్కించుకుంటారనే అంచనాలు ఉన్న తూర్పుగోదావరిలో మెజారిటీ సీట్లు వైసీపీ నేతలు సంపాదించుకున్నారని చెప్తున్నారు. సో ఇంకా పశ్చిమ విశాఖ మాత్రం కొద్దిగా తగ్గే అవకాశం ఉందని పార్టీ ప్రముఖులే చెప్పినట్టు సమాచారం. సో అంతేకాదు అయితే జగన్ మాత్రం తన తొలి నుంచే చెబుతున్న లెక్కలపైన ఇప్పటికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. సో ఇదే సమయంలో సర్వేలు చెప్పిన సంస్థలు కూడా కామన్గా ఒక అంశాన్ని అయితే ప్రస్తావించినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. అదేంటంటే గ్రామీణ ప్రాంతం పూర్తిగా వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో పేద వర్సెస్ ధనిక అన్నట్టుగా పోలింగ్లోనూ సరళి కనిపించిందని అయితే పలువురు విశ్లేషిస్తున్నారు. సో దీనిపై జగన్ పెత్తందారులు వర్సెస్ పేదలు అని నినాదాలతో సాగిన ఎన్నికల ప్రచారం అయితే సామాజిక లెక్కలు సంక్షేమాలు పూర్తిగా తమకు కలిసి వచ్చింది అనేది అయితే వైసీపీ నమ్మకంగా ఉంది. దీంతో ఎన్నికల ఫలితాలపైన కూడా మరింత ఉత్కంఠత పెరుగుతోందండి. సో ఈ విధంగా సమీకరణాలు అయితే మార్పు చోటు చేసుకున్నాయి. సో ముఖ్యంగా రెండు మాటలు చెప్పాలి అంటే ధనికులు వర్సెస్ పేదవాళ్ళు అన్నట్టుగా అయితే జరిగిందని అంటున్నారండి. సో ఈ విధంగానే జగన్ గారు ధీమాగా ఉన్నారు పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలే ఆయనకు ఓటుగా మారాయని అయితే కూడా వైసీపీ తరఫున ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా సో టీడీపీ వారు కూడా వ్యతిరేకంగా అయితే చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పుడు కూడా ఈ సర్వే ఫలితాలను కూడా నమ్మేదానికి లేదండి. సో ఎందుకంటే కొన్ని అటు ఉన్నాయి, కొన్ని ఇటు ఉన్నాయి. సో ఏవి కూడా కరెక్ట్గా సర్వే ఫలితాలు అనేది ఎగ్జాక్ట్గా దగ్గరగా అయితే ఉండొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా అయితే ఉండబోవు. కాబట్టి ఏ సర్వే ఫలితాలని మనము నమ్మలేము. ఎందుకంటే అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి. కాబట్టి దేని పరిగణనకు తీసుకోవాలన్నా కూడా మనకి రియాలిటీ మించి అయితే ఏది ఉండదు. సో కాబట్టి రియాలిటీ కోసం మనం అయితే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సి అయితే ఉంది, మన 2 రోజులు. సో ఈ విధంగా జగన్ తరపున వారు ఏం చెప్తున్నారంటే ఈ సంక్షేమ పథకాలు ఇవే కాపాడతాయి, పేదలు వర్సెస్ ధనికులు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. మరి పేదలలో కూడా అటు ఇటు ఉండవచ్చు, ఏవైనా జరగవచ్చు. మనకు ఏదేమైనప్పటికీ కూడా జూన్ 4వ తేదీ అనేది ముఖ్యంగా అయితే మనకు అనౌన్స్మెంట్లో తేలబోతోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను చేసి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.